వెల్కమ్ టు మై ఛానల్ అండి, ట్రేడ్ విత్ ప్రైస్ యాక్షన్. మనం చూసుకున్నట్టే ప్రీవియస్ డే హై నుంచి రిజెక్ట్ అయింది. ప్రీవియస్ డేలో లో దగ్గర ఉంది. ఇప్పుడు ఫిబొనాచి చూస్తున్నట్టయితే 0.6 దగ్గర, నియర్ బై 0.6 దగ్గర ఉంది. దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు మూవ్ అప్ సైడ్ అనమాట. అందుకే మేజర్ సపోర్ట్ జోన్ అది చూస్తున్నాము. ఎంట్రీ ప్లాన్ చేయాలి. మేజర్ సపోర్ట్ జోన్ దగ్గర నుంచి గుడ్ వాల్యూమ్ ఉంది ఇక్కడ సస్టైనబిలిటీకి. సో చూద్దాం, ఏ ప్యాటర్న్ మనకు వీలుంటే మనకి ఏది కనిపిస్తుందో చూసి దాంట్లో ముందుకెళ్ళాలి. ఇక్కడ 3 వైట్ సోల్జర్స్ ప్యాటర్న్ కనిపించింది నాకైతే, చూస్తున్నాను. ఎంట్రీ కూడా ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాను. చూడాలి మార్కెట్ ఏమవుతుందో. స్టాప్ లాస్ కూడా మనం డిసైడ్ చేస్తాము. ఎంట్రీ కూడా చేంజ్ చేస్తాను నేను. చూడాలి ఎంట్రీ ఎలా ఉంటుందో. మార్కెట్ అయితే మన ఎంట్రీ పాయింట్ దగ్గరికి వచ్చిందండి. ఎంట్రీ తీసుకుంటున్నాను. 35 lakhs ఎంట్రీ అయ్యాము. 438.95, ఆల్మోస్ట్ 439 రూపీస్కి ఎంట్రీ. స్టాప్ లాస్ కూడా ప్లే చేసాము. చూడాలి మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉందో. స్టాప్ లాస్ కూడా ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాము. చూద్దాం, ఇదర్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్. విల్ డిసైడ్ ద టార్గెట్ ఆఫ్టర్ ద మార్కెట్ మూవ్. చూద్దాం. ఇది ప్యూర్లీ ప్రైస్ యాక్షన్ బేస్డే ఉంది. ట్రేడ్ తీసుకునే విధానం కానీ, స్టాప్ లాస్ పెట్టే విధానం కానీ ప్రతి ఒక్కటి ప్యూర్గా ఒక ప్యాటర్న్ కానీ ప్రైస్ యాక్షన్ ప్రకారమే ముందుకెళ్తుంది. మనము క్యాండిల్ స్టిక్స్ని కానీ వేరే విధంగా తీసుకొని చేయడం లేదు. ఓన్లీ ప్రైస్ యాక్షన్. ఓకేనా, అబ్జర్వ్ చేయండి. చూద్దాం. మూవ్ అయింది మన ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ అప్ సైడు. చూడాలి ఎలా ముందుకెళ్తుందో అనేది. రెసిస్టెన్స్ పాయింట్ కూడా మనం డ్రా చేసామండి. అది మ్యాక్సిమం రెసిస్టెన్స్ పాయింట్ అదే, టార్గెట్ పాయింట్ కూడా అదే. చూడాలి మార్కెట్ ఎంతవరకు మూవ్ అవుతుందో లేదండి. ఆల్మోస్ట్ 100 పాయింట్స్ వరకు ఉంది. చూద్దాం ప్రీమియం ఎంత వస్తుంది అనేది. అర్థం అనే దగ్గర తీసుకున్నాం కాబట్టి వెయిట్ చేద్దాం మార్కెట్ మూవ్మెంట్ని బట్టి ఎలా ఉంటుంది. ఆల్మోస్ట్ 25 to 30 ఉంది ఇప్పుడు ప్రాఫిట్. ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా కనిపించింది నాకు, అందుకే డ్రా చేశాను. మేబీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఇది 1 minute టైం ఫ్రేమ్, అందుకే చాలా ప్యాటర్న్స్ కనిపిస్తాయి మనం అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే 1 minute కాబట్టి షార్ట్ టర్మ్లోనే చాలా వరకు నీకు మార్కెట్ డైరెక్షన్ అనేది కనిపిస్తుంది. బట్ సమ్ టైమ్స్ అది ఫెయిల్ కూడా అవ్వచ్చు. సో వీ నీడ్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాతే మనం మార్కెట్ని చార్ట్ రీడింగ్ కానీ ప్రైస్ యాక్షన్ కానీ అది అర్థం చేసుకున్నప్పుడే ముందుకెళ్ళగలుగుతాం. ఓకేనా, చూద్దాం.
మార్కెట్ కొంచెం పాజ్ తీసుకున్న తర్వాత మళ్ళీ అప్ సైడ్ మూవ్ అవుతుంది మైనర్ సపోర్ట్ దగ్గర నుంచి. చూద్దాం టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అనేది. ప్యూర్లీ ప్రైజ్ యాక్షన్ మీదే ట్రేడింగ్ ఉంటుందండి ప్రతిరోజు. చూడండి, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ. $41,000 ప్రాఫిట్ అయితే బుక్ చేసామండి ఎగ్జాక్ట్ రీచ్ పాయింట్ తర్వాత. చూద్దాం. థ్యాంక్ యూ.